హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మన యొక్క తెలుగు యొక్క సంస్కృతిని, మన పండగల్ని ఎంత బాగా జరుపుకుంటారు అంటే, అసలు ఇది కువైటా లేదా మన వైజాగో, విజయనగరమో అనుకున్నానండి. ఈ వీడియో చూసారంటే మీరు నిజంగా ఇది కువైట్‌లో జరిగిందని కూడా అడుగుతారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు అందరూ కూడా కలిసి వనభోజన మహోత్సవాల్లో ఎంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారంటే పిచ్చెక్కిపోయింది అందరికి కూడా. కొన్ని వందల ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలతో చేసినటువంటి హడావిడి కువైట్ నడిబొడ్డులో ఎంత బాగా ఎంజాయ్ చేశారో మీ కళ్ళకి కట్టేలా ఈ వీడియో మీకు చూపించబోతున్నాం. మా ఫ్యామిలీ మరియు మా అశోక్ వాళ్ళ ఫ్యామిలీ కూడా, మా ఫ్రెండ్ అశోక్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇందులో పాల్గొన్నాం. నా కొడుకైతే మొత్తం పార్కు చుట్టూ నన్ను తిప్పిన తిప్పుడికి నా 2 మోకాళ్ళ చెప్పులు మళ్ళీ మార్చుకోవాలేమో అనుకున్నా. కానీ అందరూ పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడితో ఆడుకుంటే మావాడు మాత్రం ఎక్కడో పార్క్ లోపల ఉన్నటువంటి ఈ జారుడు బల్ల దగ్గరికే మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవాడు. దగ్గర దగ్గర రోజు ఉదయం 7:30కి రీచ్ అయ్యి సాయంత్రం 7 వరకు చేసినటువంటి హంగామా ఇంత అంత కాదు. మా వాడిని నేను పట్టుకొని తిరిగి అసలు అమ్మలందరూ కూడా హ్యాపీగా ఆడుకొని పాపం పేరెంట్స్ అదే ఫాదర్ సంకలో ఈ పిల్లలందరినీ వదిలేశారండి బాబు. ఈ యొక్క పిక్నిక్లో మాత్రం పిల్లలతో పాటు ఆడవాళ్ళకి సపరేట్ గేమ్సు, మగవాళ్ళకి సపరేట్ గేమ్సు, పేర్ గేమ్సు, పిల్లల గేమ్సు ఎంత గ్రాండ్‌గా అంటే అంత గ్రాండ్‌గా మంచి ది బెస్ట్ ఫుడ్ ఆంధ్ర ఫుడ్ పెట్టడం కూడా జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఫరెంట్ వెరైటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. పిల్లలకి ఫుల్లీ ఎంటర్టైన్మెంట్‌తో పాటు మల్టిపుల్ గేమ్స్ కూడా ఆర్గనైజ్ చేసి వావ్ అనిపించుకున్నారు మన తెలుగు కళా సమితి ఆర్గనైజేషన్. నిజంగా వాళ్ళకి ఎంత చెప్పినా, ఎంత మనం అప్రిషియేట్ చేసినా చాలా తక్కువే అనుకోవాలి. ఇంత దూరం వచ్చి మా యొక్క హ్యాపీనెస్ కోసం, మా యొక్క ఎంజాయ్‌మెంట్ కోసం ఇంత తాపత్రయపడుతున్న ఈ యొక్క తెలుగు కళా సమితికి మా వైపు నుంచి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్యామిలీస్ అసలు ఇంత దూరం వచ్చి మేము ఏదో మిస్ అవుతున్నాము అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ యొక్క పిక్నిక్ అనేది ఒక పెద్ద పండుగ లాంటిది. ఇండియాలో ఉంటూ మనం ఏదో మిస్ అయ్యి ఎక్కడ తిరుగుతామో లేదో తెలియదు కానీ అబ్రాడ్ వచ్చిన తర్వాత ఇండియాలో జరిగే ప్రతి ఈవెంట్ని మిస్ అవుతూనే ఉంటాం. కానీ అటువంటిది ఇక్కడ ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే లేడీస్ వాళ్ళ యొక్క 100% పర్ఫార్మెన్స్తో ద ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వాళ్ళు ఆడిన గేమ్స్ కానీ, వాళ్ళు అచీవ్ చేసినటువంటి నిజంగా వాళ్ళ స్పిరిట్, వాళ్ళు అచీవ్ చేసినటువంటి గిఫ్ట్స్ కానీ కూడా చాలా అప్రిషియేట్ అని చెప్పాలి. చాలా ఎగ్జైట్మెంట్తో, యాక్టివ్తో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన లేడీస్తో పాటు పిల్లలు కూడా వాళ్ళ యొక్క గేమ్స్లో ది బెస్ట్ ఇచ్చి మా అందరిని అలరించారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే కలిసిమెలిసి ఒక వేరే కంట్రీలో ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తూ ఇంత హ్యాపీగా ఒకళ్ళొకళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ది బెస్ట్ ఫ్రెండ్స్గా ఇక్కడ మెలగడం జరిగింది. దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ ఇన్వైటెడ్ అండ్ అటెండెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ కొలాబరేషన్స్. అందరూ కూడా చాలా 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 థ్యాంక్స్ అని చెప్పాలి. ఆడవాళ్ళు అయితే చిన్న గేమ్ పెద్ద గేమ్ అని కాకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత గేమ్స్, ఆఫ్టర్నూన్ లంచ్ ఆఫ్టర్ గేమ్స్, ఆఫ్టర్ డిన్నర్ ఆఫ్టర్నూన్ గేమ్స్, ఇదే పని మీద చిన్న గేమ్స్ నుంచి పెద్ద గేమ్స్ వరకు ఆడి దుమ్ము దులిపేశారండి. మీరు చూస్తున్నారు ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారో. పాపం సాయంత్రం అయ్యేసరికి అందరూ కూడా అసలు స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళి ముందు, స్కూల్కి వెళ్ళిన తర్వాత, ఈవినింగ్ తర్వాత ఇంటికి ఎంత మరకలో కంగాలు చేసుకొని వస్తారో అంత బాగా మొత్తంలో చెప్పాలంటే సంవత్సరం మొత్తానికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా ఒక్క రోజులో తీసుకున్నారని కూడా మనం చెప్పొచ్చు. దాంతోపాటు స్కూల్ పిల్లలు అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి కూడా చాలా మంచి మంచి కోఆర్డినేషన్ గేమ్స్, యాక్యురేట్ గేమ్స్, అలాగే మైండ్ షార్పెనింగ్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. పిల్లలు కూడా చాలా బాగా ఆడడం కూడా జరిగింది. ఏదేమైనా సరే కువైట్ లాంటి ఒక కంట్రీలో ఒక తెలుగు ఆర్గనైజేషన్ ఇంతమందిని ఒక దగ్గర తెచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్తో పాటు మన సాంస్కృతిక కళలను కూడా అందరి నుంచి వాళ్ళకున్న స్కిల్స్ని బయటకు తీసుకొచ్చి పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఎంత పెద్ద గేమ్స్ని ఆర్గనైజ్ చేసిన మాత్రం చాలా పెద్దదని చెప్పాలి. మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడ చూస్తున్న నా కొడుకు చూస్తున్నారు కదా, అటు ఇటు తిరగడం కానీ ఆడింది ఒక్క గేము లేదు. అక్కడికి వెళ్ళామా, ఇక్కడికి వెళ్ళానా ఈ ఆడము, అక్కడ పరిగెడతాను ఇక్కడ పరిగెడతానని చెప్పి ఓన్లీ ఆ స్లైడ్స్ దగ్గరికి వెళ్ళము, జారుడు బల్ల ఆడడం. ఈ ఈవెంట్లో మీకు కొన్ని పాజిటివ్ నోట్స్ వాట్ ఐ అబ్జర్వ్ అనేది మీకు చెప్తాను.
ఈ ఈవెంట్‌లో ఆడవాళ్ళందరూ గూడా గేమ్స్‌లో పడితే, హస్బెండ్స్ అందరూ గూడా వాళ్ళ పిల్లలకి భోజనాలు పెట్టడం, వాళ్ళ పిల్లల్ని ఆడించడం, ఆళ్ళ పిల్లలకి డైపర్‌లు మార్చడం, ఆళ్ళ పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా క్యూట్ అనిపించింది. పిల్లలకి ఎప్పుడు గూడా బిల్డింగ్‌లో ఉండి, బిల్డింగ్ సెంట్రల్ ఏసీలో ముక్కు జలుబులతో ఇబ్బంది పడుతూ 4 గోడల మధ్యన ఉండే ఆ యొక్క ఫ్రీడమ్‌ని ఇటువంటి ఈవెంట్స్ మొత్తం బయటికి తీసుకొచ్చి, ఎక్స్టర్నల్ గేమ్స్ ద్వారా వాళ్ళకిచ్చినటువంటి ఆ ఎనర్జీ గానీ, వాళ్ళకిచ్చినటువంటి ఆ ఎంథూజియాస్టిక్ సిట్యుయేషన్స్ గానీ నిజంగా ఆసమ్ అని చెప్పాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక ఇంటర్నేషనల్ కంట్రీలో, ఒక కంట్రీలో వేరే కంట్రీలో ఇండియన్స్ అది కూడా తెలుగు వాళ్ళు మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్‌తో ఆర్గనైజ్ చేసుకుంటూ కొన్ని వందల ఫ్యామిలీస్‌ని ఒక పార్క్‌లోకి తీసుకొచ్చి ఎటువంటి గోల, హడావిడి, ఎటువంటి కంప్లెయింట్ లేకుండా ద బెస్ట్ వే ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఎటువంటి గొడవలు లేదా ఇష్యూస్ లేకుండా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది బెస్ట్ పాయింట్ అని మీరు చెప్పుకోవాలి. అలాగే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ చేసుకుంటూనే వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ లైఫ్ స్టైల్‌ని ఇబ్బంది పెట్టకుండా చాలా పొలైట్ అండ్ ద బెస్ట్ అండ్ ఫ్రెండ్‌షిప్ వేలో ఈ యొక్క ఎంటైర్ ఈవెంట్ అని జరగడం అనేది అనదర్ పాయింట్. దీంతో పాటు వాళ్ళ దగ్గరలో ఉన్న కొంతమంది దగ్గరయ్యారు. అంటే వాళ్ళ పక్క ఊరు వాళ్ళే అసలు కువైట్‌లో ఉన్నారు అని తెలీదు. వాళ్ళందరూ కూడా ఇక్కడ మీట్ అయ్యి మీది ఫర్ ఎగ్జాంపుల్ నాదే అనుకో, నాది విజయనగరం, కువైట్‌లో ఉంటున్నాను. ఏంటి మీది విజయనగరమా? మాది కూడా విజయనగరమే. ఏంటి మీది వైజాగా? నేను వైజాగ్‌లో ఉండేవాడిని. ఇలాగా మన పక్కన ఉన్నవాడే వేరే కంట్రీలో అంటే మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళే ఈ కంట్రీలో ఉన్నారని మనకు తెలియకపోవడం. ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్‌గా అయ్యి ఆ నెట్‌వర్క్ పెరగడం అనేది ఇంకొక అనదర్ బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవాలి. దీంతో పాటుగా వాళ్ళు పెట్టినటువంటి ఫుడ్ ఇండియాలో మనం చాలా ఫుడ్ మిస్ అవుతాం. ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి స్నాక్స్ గానీ, లంచ్ గానీ, డిన్నర్ గానీ మన తెలుగు, మన ఊరిలో, మన విలేజ్‌లో, మన సిటీలో తిన్నటువంటి ఫుడ్ టేస్ట్ మెయింటైన్ చేశారు. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ అనే చెప్పుకోవాలి. దాంతోపాటు ఎప్పుడు ఇంట్లోని పిల్లలు, హస్బెండ్‌కి ఫుడ్ రెడీ చేయడం, జస్ట్ ఇంట్లో 4 గోడల మధ్యన ఉండి, ఒక బోరింగ్ లైఫ్ ఉన్నటువంటి లేడీస్‌కి ఈ యొక్క ఇటువంటి ఈవెంట్‌లో వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్‌ని, అలాగే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ అన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చి, సో వాళ్ళకంటూ ఒక లైఫ్‌లో ద బెస్ట్ మూమెంట్స్‌ని ఇవ్వడంలో ఈ యొక్క ఈవెంట్ బెస్ట్‌గా అచీవ్ చేసిందని ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్‌గానే చెప్పుకోవాలి. మీ అందరూ ఇప్పుడు చూస్తున్న ఈ యొక్క మొత్తం ఈవెంట్ మార్నింగ్ 7 నుంచి నైట్ 7 వరకు అయింది. ఒకవేళ నిజంగా మీలో చాలామంది వేరే వేరే కంట్రీలో వెళ్ళి వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే, చాలామంది డబ్బులు ఇంకేదో కాదండి. ఇటువంటి ఈవెంట్స్ అయితేనే వీఆర్ ఆల్ హ్యాపీ. మేము హ్యాపీగా ఉండేది ఇటువంటి ఔట్ సైడ్ మనందరం కలిసి, అంటే ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు లేదా మన ఫ్యామిలీ లేదా మన ఫ్రెండ్స్ ఇలాగ అవుట్‌డోర్‌కి వెళ్ళి ఎంజాయ్ చేస్తేనే ది బెస్ట్ లైఫ్ ఏ కంట్రీలోనైనా సరే ఉన్నామని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఇటువంటి ఎన్నో ఈవెంట్స్ కువైట్‌లో జరగాలని, మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ఇటువంటి ఈవెంట్స్‌లో ఖచ్చితంగా పాల్గొనాలని, ఇది ఒక మనీ కోసమో లేదా ఇంకేదో కోసం కాకుండా ద సెల్ఫ్ హ్యాపీనెస్ ఇస్తుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్, అలాగే ఇటువంటి మరిన్ని ఈవెంట్స్ మీ వరకు తీసుకురావాలంటే మీరు మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని, అలాగే కువైట్ ఆర్గనైజేషన్ ఇటువంటి మరిన్ని వీడియోస్, మరిన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తారని కోరుకుంటూ